వాళ్ళే చెప్తున్నారు 50% మేము గెలిచాము, 45% టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము 90-95% గెలిచాము. అంటే ఫెయిల్యూర్ అయిండు. రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అట్టర్లీ ఫ్లాప్ అవుతాడు. ఈ మున్సిపాలిటీ ఎన్నికలని డైవర్ట్ చేసినందుకు వాళ్ళు చేసిన సింగరేణి కానీ ఇంకా అవినీతి కానీ బయటికి రాకుండా చేసేందుకు డైవర్షన్ చేసేందుకు ఇలా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి, సంతోష్ గారికి నోటీసులు ఇచ్చి అల్లకొల్లం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దమ్ము ధైర్యం ఉంటే నిన్న మా మీద కూడా వర్ధన్నపేటలో కేసులు పెట్టాం, తొర్రూరులో కూడా కేసులు, దేనికైనా సిద్ధమే. జైలు వేయడానికి మేము భయపడమే లేదు. తెలంగాణ ఉద్యమకారులు కూడా ఎవరు భయపడరు. మేము తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళం కూడా మేము భయపడం. నేను ఉద్యమంలో కూడా పాల్గొన్నా. బాబ్లీ ప్రాజెక్టు కోసం నెల రోజులు జైలుకు పోయినా, ఎన్నోసార్లు జైలుకు పోయినా, ఉద్యమంలో కూడా జైలుకు పోయినా. కేసీఆర్ గారు కూడా సావుకు తెగిచ్చి నేను చనిపోయిన పర్వాలేదు తెలంగాణ వస్తుందాలని కోరుకున్న వ్యక్తి ఆయన. అసుంటి వ్యక్తి మీద నువ్వు కేసులు పెట్టి అల్లకొల్లోలం చేసే ప్రయత్నం చేస్తున్నావు. నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా, ఈ వర్ధన్నపేటనే ఉన్నది ఉదాహరణ. మేము చేసిన పనులు ఒక్కటైనా పూర్తి చేస్తున్నావా? నువ్వు 100 పడకల హాస్పిటల్ మేము మంజూరు చేసి ఆ శంకుస్థాపన చేస్తే దాన్ని తీసుకుపోయి ఇంకొక దిక్కు వేసినావు, మళ్ళీ తీసుకుపోయి ఇక్కడ వేస్తున్నావు, మళ్ళీ తీసుకుపోయి ఇంకో దిక్కున వేస్తున్నావు. ఇవన్నీ అబద్ధం మాటలు. అది ఎన్నడో పూర్తి కావాలి. అవి మంజూరైనవన్నీ దాదాపు పనులు మొదలైంది, దాన్ని పక్కకు పెట్టావు. ఇక్కడ తొర్రూరు పట్టణంలో దాదాపు 10 కోట్ల రూపాయలు ఉన్నాయి. కేసీఆర్ గారు అప్పుడు రమేష్ గారు ముందడబడి కేటీఆర్ గారు మంజూరు చేసిన 10 కోట్ల పనులు అత్యం. ఇదేంటి మార్కెట్, దాన్ని అత్యం బంద్ పెట్టాం. అన్ని కూడా ఆడిటోరియం వాటిని ఆపిపెట్టావు, మొత్తం కూడా ఆపిపెట్టావు. అంటే రోడ్డు మీద అంటే ఎంత గోస, ఎంత అన్యాయం. అంతకుముందు నేను చేసిన వర్ధన్నపేటలో చెక్ డ్యామ్ కానీ, వర్ధన్నపేట డెవలప్మెంట్ కానీ, హాస్పిటల్ జాబ్ గురించి కానీ ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు. 1-2.5 సంవత్సరాలు మీరు చేసింది ఒక్కటి చూపెట్టండి. కేసీఆర్ చేసినవే మీరు సరిగ్గా చేయలేకపోతున్నారు. ఇంకా దీనికి ఇంకా 10 కోట్ల రూపాయలు ఉన్నాయి, దాన్ని పూర్తి చేసే పని. ఇట్లా కాదు, అన్ని మున్సిపాలిటీలో అదే పరిస్థితి ఉన్నది. మేము తండాలను డెవలప్మెంట్ చేశాం, అన్ని కూడా బాగా చేశాం. ఇవాళ తండ కూడా ఎంత బాగా అయింది, అన్ని కూడా బాగా చేశాం. ఇవాళ వాటర్ ట్యాంక్ మేము కట్టి ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం, వర్ధన్నపేట చెల్లకు నీళ్లు తీసుకొచ్చాం. అదే తీరుగా కేంద్రం దగ్గర నుంచి కొట్లాడి ఆ రోజు 30 కోట్ల రూపాయలు ట్యాంక్, వాటర్ ట్యాంక్ మిషన్ దగ్గర కింద తెచ్చి 30 కోట్లు, అది అట్నే పండి ఉన్నది. ఇవన్నీ కూడా బండబెట్టారు. దయచేసి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మీరు అట్టర్లీ ఫెయిల్ అయ్యారు. రేపు వరంగల్ జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా ధర్నాలు, రాస్తారోకలు చేయాలి. కేసీఆర్ గారి మీద నోటీస్ ఇచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు పెద్ద మనిషిని. ఆయన 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 చేసిన కేసీఆర్ గారిని ఏ ముఖ్యమంత్రి చేయలే. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని పనులు చేయలే. రైతులకు నీళ్లు ఇచ్చాడు, కరెంటు ఇచ్చాడు, మంచినీళ్ళు ఇచ్చాడు, రోడ్లు చేశాడు. తెలంగాణ అద్భుతంగా చేసి దేశంలో మొదటి స్థానంలో తీసుకుపోయిన వ్యక్తి మీద నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేపు రాష్ట్రం అంతా, వరంగల్ జిల్లాలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మొత్తం అన్ని గ్రామాలలో ధర్నా చేయాలి. అవసరమైతే రేవంత్ రెడ్డి గారి బొమ్మ కూడా కాలబెట్టాలి. ఏమైనా పర్వాలేదు, కేసులు ఏమైనా పర్వాలేదు, అందరు సిద్ధంగా ఉండాలని పిలిపిస్తున్నా. వర్ధన్నపేట నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాలలో చేయాలి, వరంగల్ జిల్లాలో కూడా మొత్తం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.